అండి వెల్కమ్ టు సినిమా పంచాంగం. కింగ్డమ్ ఎలా ఉంది అంటే నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను మూవీ మీద. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నాకు విజయ్ దేవరకొండ మీద కాదు, ఆ డైరెక్టర్ మీద ఉన్నాయండి. నాకు గౌతమ్ తిన్ననూరి డైరెక్టరు. సో 2025లో నేను చూడాలనుకునే మూవీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అని చెప్పాలి. చూసిన తర్వాత కాదు, చూడక ముందు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. సో ఇది ఎలాగైనా చూడాలి అనుకుని పొద్దున్నే 7:30 షోకి వెళ్ళొచ్చాను నేను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయితే నాకైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మొత్తం పోయినాయి. యాక్చువల్గా నాకైతే ఎక్కలేదండి సినిమా. అంటే సినిమా వర్స్ట్గా ఉందా అంటే వర్స్ట్గా లేదు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. అండ్ విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ కింద దీన్ని కన్సిడర్ చేశారు. చాలా రోజుల నుంచి మన విజయ్ దేవరకొండకు అన్ని ఫ్లాప్లు వస్తున్నాయి. నాకు తెలిసి ట్యాక్సీ వాళ్ళ తర్వాత ఇప్పుడు దాకా పెద్ద నాకు హిట్ అయిన సినిమా అయితే నాకేం కనపడలేదు. కొన్ని అటర్ ఫ్లాప్లు అయిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీ విజయ్ దేవరకొండకి కంబ్యాక్ ఇస్తుంది అని అనుకున్నాం, బట్ ఇది కూడా కంబ్యాక్ మూవీ కాదు. విజయ్ దేవరకొండ మాత్రం స్టన్నింగ్ ఉన్నాడండి. లుక్స్ మాత్రం తను కూడా చాలా కసితో చేసినట్టు అనిపించింది. ఈ సినిమాని చాలా నమ్మినట్టు ఉన్నాడు పాపం. సో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి అయితే కనపడింది. ఆబ్వియస్లీ ఈజ్ ఎ న్యాచురల్ పర్ఫార్మర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భాగ్యశ్రీ యాక్ట్రెస్ ఉన్నారు. ఎందుకు తీసుకున్నారు కూడా అర్థం కాలేదు నాకు సినిమాలో. అసలు ఆ క్యారెక్టర్ లేదు, అసలు అక్కడ హీరోయిన్కి స్కోపే లేదు. ఏదో ఒక 4 సీన్లు 3 సీన్లు ఉంటుంది. అండ్ ఒక సాంగ్ ఏదో పెట్టారు యూట్యూబ్లో, మంచిగా వైరల్ అయింది. ఆ సాంగ్ కూడా తీసేశారు. లేదు, ఎందుకంటే అక్కడ అసలు లవ్ ట్రాకే లేదు. అసలు అక్కడ హీరోకి హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీయే లేదు. అసలు అక్కడ హీరోయినే అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వేరే ఏ క్యారెక్టర్, ఒక మేల్ క్యారెక్టర్ని పెట్టినా కూడా నడిచిపోతుంది స్టోరీకి. సో అసలు అవసరం లేని క్యారెక్టర్లో హీరోయిన్ ఇరికించారు. సో హీరోయిన్కి స్కోప్ అనేది లేదు. అండ్ సత్యదేవ్ గారు ఒక మంచి యాక్టర్ అండి, నాకు చాలా ఇష్టమైన యాక్టరు. ఒక మంచి రోల్ వచ్చింది అనుకున్నాను. ఆయన రోల్ కూడా హైలైట్ అవ్వలేదు, ఏదో సపోర్టింగ్ రోల్ కిందే ఉండిపోయింది. చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అనుకున్నాను, నాకు ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వలేదు. ఆ బ్రదర్ ఎమోషన్ కూడా మంచిగా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ గారు. సో ఆయన ఆడియో రిలీజ్లో మీరు చూస్తుంటే కొంచెం హైలైట్గా మాట్లాడారు. సో మలయాళం యాక్టరు, ఆయన్ని ఒక మెయిన్ విలన్ కింద తీసుకున్నారు. మురుగన్ అన్న క్యారెక్టర్లో తీసుకున్నారు. స్టార్టింగ్ నుంచి కొంచెం సైకోయిక్గా ఒక పెద్ద విలన్కి కొడుగ్గా చూపించడం స్టార్ట్ చేశారు. తర్వాత మెయిన్ విలన్ చేశారు. మెయిన్ విలన్ చేసి ఇంకేం చేస్తాడు అనుకునే లోపు ఒక పెద్ద సీన్ పెట్టి అక్కడితో ఆ రోల్ ఎండ్ చేస్తారు అంతే. ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. రిలీజ్ చేస్తున్నప్పుడే ఇది రామ్ చరణ్ తేజ్కి నేరేట్ చేశారు, బట్ రామ్ చరణ్ తేజ్ రిజెక్ట్ చేశారు. అందుకే విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిందని గాసిప్స్ వచ్చినాయి. బట్ తర్వాత ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే ఇది వచ్చేసి రామ్ చరణ్ తేజ్కి చెప్పిన స్టోరీ కాదు, ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు అన్నారు. నాకు తెలిసి ఇదే అనుకుంటా, అందుకే రిజెక్ట్ చేసి ఉంటారని అనిపించింది నాకైతే సినిమా చూసిన తర్వాత. సినిమా స్టార్ట్ అవ్వడం అయితే చాలా పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయింది. ఒక రాజ్యం, అక్కడ ఒక బ్రిటిషర్స్ అటాక్ చేయడం, సో అక్కడ దాని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేశారు. అండ్ విజయ్ దేవరకొండ కూడా చాలా కామ్గా, అసలు ఏదో ఎంట్రన్స్ సీన్ అనేది పెద్ద ఎలివేషన్ ఇవ్వకుండా చాలా కామ్గా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే స్టోరీలోకి దిగిందో అప్పటి నుంచి లుక్స్ మారిపోయినాయి. కొంచెం గుండు లుక్స్ కానీ గడ్డం లుక్స్ అట్లా తర్వాత మార్చేశారు బీస్ట్ లుక్ అనేది. బట్ స్టార్టింగ్ అయితే చాలా కామ్గా మంచిగా స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన ఒక 10-15 మినిట్స్ స్టోరీని బిల్డప్ చేయడానికి యూజ్ చేసిన ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో కూడా డైలాగ్స్ మంచిగా కామెడీగానే ఉన్నాయి, కన్విన్సింగ్గా అనిపించింది. సో ఏదో బిల్డప్ చేస్తున్నారు, స్టోరీ ఎక్కడో మంచి కిక్ స్టార్ట్ అవుతుంది, ఏదో ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. బ్యాక్ స్టోరీ ఏదో రాజు అంటున్నారు, లాస్ట్లో ఏదో మంచి పే బ్యాక్ ఇస్తారు. సో ఇట్లా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుందండి సినిమా చూసినప్పుడు. మీరు ట్రైలర్ చూసినప్పుడే మంచి ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. సో ట్రైలర్లో విజువల్స్ కానీ అవి కానీ అరే భలే ఉన్నాయని అనిపించుంటుంది మీకు ట్రైలర్ చూస్తుంటే. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా స్టార్టింగ్ 10-15 మినిట్స్ మీకు అదే అనిపిస్తుంది. సో సినిమా ఏదో మంచిగానే తీశారు, సో మంచి ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, మంచి యాక్షన్ చూడబోతున్నాం, మంచి స్పై థ్రిల్లర్ చూడబోతున్నాం, ఇలాంటి ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కే ఆ బిల్డప్ అనేది మనకు వస్తుంది. బట్ ఎప్పుడైతే స్టోరీలో దిగుతుందో కంప్లీట్ యాక్షన్ మీద వెళ్ళిపోయింది. సో ఈ బ్రదర్స్ సెంటిమెంట్ అనేది మెయిన్ హైలైట్ కింద చూపించారు. మీకు ట్రైలర్లో చూసినా ఏం చూసినా ఆ ఎమోషన్ అనేది బాగా కనెక్ట్ అవుతుందని చూపించారు. బేసిక్గా ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారు, ఆయన ఎమోషన్ హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి. నాకు టాప్ 5 మూవీస్లో జెర్సీ ఎప్పుడు నెంబర్ 1 ఉంటుంది నాకు, ఎందుకంటే అంత ఇష్టం నాకు ఆ మూవీ. ఆ ఎమోషన్ అంత కనెక్ట్ అవుతుంది. మళ్ళీ రావా అని ఒక సినిమా తీశారు స్టార్టింగ్లో, అది కూడా చాలా బాగుంటుంది. సో ఆయన ఎమోషన్ హ్యాండిల్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్. కానీ ఎందుకని ఈ మూవీలో ఎమోషన్ అంత క్యారీ చేయలేదో, కంప్లీట్గా యాక్షన్ మీద కమర్షియల్ ఫార్మేట్లో వెళ్ళిపోయినట్టు అనిపించింది. స్టోరీ కూడా పెద్దగా ఏమీ లేదు, ఎక్కడో 1900
1991లో స్టార్ట్ అయిన స్టోరీ ఇది. దానికన్నా ముందు బ్యాక్ స్టోరీ ఒక 70 years బ్యాక్ ఏదో బ్రిటిష్ కాలంలో ఫైట్ అవి చూపిస్తారు. ఒక రాజ్యం అంటారు, రాజు కోసం వెయిట్ చేస్తున్నారు అంటారు. కలేజా సినిమాలో మహేష్ బాబు వెళ్ళినట్టు విజయ్ దేవరకొండ ఆ దీవికి వెళ్తాడు. ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికి ఏం చేశాడు, లాస్ట్కి ఏమైంది అనేది స్టోరీ. పెద్ద గొప్ప స్టోరీ ఏమీ కాదు. నాకైతే కలేజా సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ సినిమా ఫార్మేట్ ఏమో కొంచెం నాకు పుష్పలాగా అనిపించింది. ఆ స్మగ్లింగ్ కానీ ఆ జనం ఒక ఏదో పుష్పలో అంటారు కదా ఏదో కమిటీ అని, ఇందుట్లో అలాగా కార్టెల్ అని. సో అదంతా పుష్ప ఫార్మేట్లో వెళ్ళిపోయింది. స్టోరీ నాకేం కొత్తగా లేదు, అన్ని మిక్స్ చేసి తీసినట్టు అనిపించింది. అండ్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటి అని అడిగితే నాకైతే డిఓపి అని చెప్తానండి. అసలు సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది. అండ్ లొకేషన్ స్కౌటింగ్ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్గా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ అన్నిటిని ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బాగా కవర్ చేశారు వాళ్ళు. సో ఆ లొకేషన్స్ అయితే మాత్రం చాలా రిచ్ ఫీల్, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఈ సినిమాకి ఒకళ్ళు కాదండి, 2 డిఓపీస్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి గిరీష్ గంగాధరన్, విక్రమ్ కూలీ ఇలాంటి మన లోకేష్ కనకరాజ్ మూవీస్కి చేసే అతను. ఇంకొకళ్ళు వచ్చి జమాన్ టీ జాన్. సో 2 సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. సినిమాటోగ్రఫీకి కానీ ఆ లైటింగ్ కానీ పేరు పెట్టాల్సిన పనే లేదు. ఎక్సలెంట్ ఉంది. స్క్రీన్ మీద చూస్తే మాత్రం అసలు విజువల్స్ చాలా స్టన్నింగ్ అనిపించినాయి. సో ఆ విజువల్స్ తగ్గ స్టోరీ పడి ఉంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అని అనిపించేది. చాలా సీన్స్ అయితే అసలు నాకు లాజిక్లెస్ అనిపిస్తుంది. సో మన విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ని తీసుకురావడానికి జైలుకి వెళ్తాడు. జైలు నుంచి అతను విడిపిస్తారు. ఒక దీవి ఉంటుంది. ఆ దీవి మీదకి వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్ళాలి. అంటే మన విజయ్ దేవరకొండని సత్యదేవ్ గారు తీసుకెళ్ళాలి. ఏమి అడగకుండా తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవర్రా నువ్వు అని అంటాడు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే లాజిక్ అనేది ఉండదు. చాలా సీన్స్కి లాజిక్ అనేది కనిపించదు. కొన్ని సీన్స్ ఉంటాయి అసలు సినిమాటిక్లే బట్టి పీక్స్లో తీసుకున్నారనిపిస్తుంది. ఒక సీన్ ఉంటుంది, గోల్డ్ని దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, గోల్డ్ బాక్స్ని. సో ఆ సీన్లో అయితే అసలు మామూలు బట్టి తీసుకోలేదు. ఇంకా అడవిలో గోల్డ్ దొంగతనం చేయడం కానీ అక్కడ ఈజీగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీలంక ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే మేము ఇండియన్ ఆర్మీ మేము గోల్డ్ తీసుకెళ్ళిపోవచ్చు అని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అసలు కొన్ని సీన్స్ అయితే చాలా ఇల్లాజిక్ అనిపించింది. అవి ఎలివేషన్ కోసం పెట్టిన సీన్ లాగా అనిపించింది. స్టార్టింగ్లో హీరో ఎంట్రీ పెద్ద ఎలివేషన్తో స్టార్ట్ చేయలేదు. నేనేమనుకున్నానంటే ఎలివేషన్ కావాలని ఇవ్వరు, స్టోరీలోనే వస్తుంది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని చోట్ల మాత్రం ఎలివేషన్ కోసమే కొన్ని సీన్స్ రాసుకున్నట్టు అనిపించింది. సో అవైతే పేలుగా తేలిపోయినాయి. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి మూవీకి బక్కోడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చితకొట్టి పడేశాడు. సో అలోహే లాహే లాహే అని మీరు ట్రైలర్లో చూసుంటారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎక్కడ పడితే అక్కడ వాడలే, 2 చోట్ల వాడాడు. ఆ 2 చోట్ల కూడా చాలా హై వచ్చింది. బట్ చాలా చోట్ల మాత్రం నాకు దేవరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు ఉన్న మట్టికి చాలా చోట్ల మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. కంపేర్ చేసుకోకుండా చూస్తే మాత్రం చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. అండ్ సాంగ్స్ ఒక 2 ఎన్నో ఉన్నాయి. ఆ 2 కూడా నేను ఎక్కువ వినలేదు, బట్ థియేటర్లో డైరెక్ట్గా విన్నా కూడా మంచిగానే అనిపించినాయి. మెయిన్ ఆ లవ్ సాంగ్ ఎక్కువసార్లు వినేవాడిని, ఆ సాంగ్ అయితే తీసి పడేశారు. సో ఎందుకు తీస్తారు అంటే అసలు అక్కడ ఆ ట్రాకే లేదు. ఆ సాంగ్ పెట్టుంటే ఇంకా దారుణంగా తయారయ్యేది. బట్ ఓకే, యూట్యూబ్లో రిలీజ్ చేశారు కాబట్టి దాంట్లో చూసుకోవచ్చు. మెయిన్ ఇవేనండి మనకి. అసలు కొన్ని సీన్స్ అయితే చాలా అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్ళిపోయారు. ఒక పెద్ద పడవ ఉంటుంది, ఆ పడవను ఒక్కడే లాగేస్తూ ఉంటాడు. అంటే కొంతమంది చేతులు వేస్తారు, బట్ స్టిల్ అంత పెద్ద పడవను లాగేయడం. తర్వాత ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు, కాలుస్తూ ఉంటారు అన్ని. కింద కాళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కాళ్ళు కాల్చొచ్చు కదా, లేదు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీదే కాలుస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఉండే దానికి ఫస్ట్ హాఫ్ వరకు యావరేజ్గా అనిపించింది, ఓకే ఏదో స్టార్ట్ చేస్తారని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం నిజంగా రాడ్డేస్తారు. అసలు సెకండ్ హాఫ్ ఎందుకు కూర్చున్నాం థియేటర్లో అని అనిపిస్తుంది. అసలు స్టోరీ లేదు, దేనికోసం వెయిట్ చేస్తున్నాం మనం, ఏం జరగబోతుంది అని చూసే లోపు క్లైమాక్స్లో అర్ధాంతరంగా ఆపేసి సెకండ్ పార్ట్. సో నాకు ఈ మధ్యకాలంలో కల్కి మూవీ ఒకటేనండి నాకు సెకండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి సెకండ్ పార్ట్కి మంచిగా తీసుకెళ్లారు అనిపించింది. సో దీంట్లో కూడా అంతే. అసలు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత స్టోరీ అనేది ఉండదు, యాక్షను, కాల్చుకోవడం, పరిగెడతాం ఇదే ఉంటుంది. సో ఎక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఉండదు, చాలా డ్రాగింగ్ అనిపిస్తుంది. ఇదంతా ఎలా ఉంటే సెకండ్ హాఫ్లో అన్నెసెసరీ ట్విస్టులు పెడతా ఉంటాడు క్లైమాక్స్లో. ఏదో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అవన్నీ స్టోరీకి అనవసరమైన ట్విస్టులు అనమాట. అవసరం లేని ట్విస్టులు పెట్టి ఏదో పెట్టాము మీరు సర్ప్రైజ్ అవ్వండి అన్నట్టు ఉంటుంది. అలాగే ఈ హీరో క్యారెక్టరైజేషన్ కూడా అప్పుడు దాకా అరే ఎందుకున్నావు ఈ ఐలాండ్లో, వచ్చేరా బయటికి వెళ్ళిపోదాం అన్నవాడు సడన్గా దాని మీద ప్రేమ వచ్చేస్తుంది. ఏంట్రా ప్రేమ అంటే మా అన్న చచ్చిపోయే ముందు ఈ దివిని బాగా చూసుకోమన్నాడు అని చెప్పి ఎప్పుడో చెప్పిన డైలాగ్ కనెక్ట్ చేస్తాడు, ఏదో చచ్చిపోయినప్పుడు డైలాగ్ కాకుండా. సో కావాలని రాసుకొని ఎక్కడెక్కడో కలిపేసి ఏదో
సెటప్ అండ్ పేబ్యాక్స్ ఇవ్వడానికి ట్రై చేసినట్టు అనిపించింది. బట్ అవైతే ఎక్కడా కూడా కథలో కూర్చోలేదు, కావాలని పెట్టినట్టు అనిపించింది, అతికిచ్చినట్టు అనిపించింది. 100% అండి. క్లైమాక్స్కి వచ్చేసరికి డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయిపోయాడు యాక్చువల్గా, ఏం చెప్పాలో కూడా అర్థం కాక. లాస్ట్కి సినిమాని చూపించలేక సీరియల్లో డైలాగ్స్ లాగా ఉంటాయి కదా, మనకు సీరియల్ ట్రైలర్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అలాంటి డైలాగ్స్ పెట్టేసి వాయిస్ ఓవర్ పెట్టేశారు బ్యాక్గ్రౌండ్లో. ఎలా అంటే, ఎదురు నిలబడగలడా, ఇప్పటి వరకు వచ్చిన ఉపద్రవాలు ఊహించగలడా, హీరో ఎలా ముందుకు వెళ్తాడు, సో ఇలాంటి ఏవేవో డైలాగులు పెట్టేసి అక్కడ అది వాయిస్ ఓవర్ పెట్టేసి ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్లో ఏదో ఆ తెగకి మనోడు ఒక రాజులా నిలబడ్డాడు, ఆ రాజు తిరిగి వచ్చాడు, అది ఏదైనా ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ ఆ ఎలివేషన్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ నుంచి కూడా ఆ క్యారెక్టరైజేషన్ని మంచిగా స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళుంటే ఆ మెయిన్ ఏదైతే ఎలివేషన్ ఇద్దామని ట్రై చేశారో క్లైమాక్స్లో, ఆ ఎలివేషన్ కనెక్ట్ అయ్యేది. సడన్గా హీరో మారిపోయాడు, రాజు వచ్చేసాడు అని అనేసరికి ఆ ఎలివేషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. అక్కడ మెయిన్ ఏదైతే హైలైట్ అవ్వాలో ఆ సీన్ హైలైట్ అవ్వకుండా పోయింది. సో ఇలా చాలా నెగిటివ్స్ ఉన్నాయి మూవీలో. సినిమా అయితే ఓవరాల్ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్తాను నేను. థియేటర్కి వెళ్ళి ఒకసారి 1 టైం చూసి వచ్చేయచ్చు. సినిమా అయితే అర్ధాంతరంగా ఆపేసినట్టు అనిపించింది, నాకు ఎక్కడ కూడా అంత మంచిగా కనెక్ట్ అవ్వలేదు. ఇదండి మన కింగ్డమ్ మూవీ రివ్యూ. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి డిసప్పాయింట్మెంట్తో మళ్ళీ వెనక్కి వచ్చాను. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని వెళ్తే మేబీ నచ్చచ్చు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం అటు ఇటు ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ మేబీ మీకు నచ్చచ్చు. సో వెళ్ళండి, చూడండి. అండ్ మన విజయ్ దేవరకొండని ఎంకరేజ్ చేయండి. పాపం చాలామంది తొక్కేస్తున్నారు అంటున్నారు. సో ఇలాంటి మూవీస్ అట్లీస్ట్ లైగర్ లాంటిది కాకపోయినా ఇలాంటి మూవీస్నైనా వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 96% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో కొత్త ఛానల్ కాబట్టి అది కామను, బట్ స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో చాలా మూవీ రివ్యూస్ చెప్తాను. చాలా మట్టికి నేను చెప్పే రివ్యూ మీరు సినిమా చూసిన తర్వాత మీరు కనెక్ట్ అవుతున్నారా అని అనిపిస్తుంది నాకు. ఇన్ కేస్ నేను చెప్పిన రివ్యూ మీకు మ్యాచ్ అవ్వకపోతే కమెంట్ చేయండి. సో నువ్వు ఇది చెప్పావు, నాకు ఎలా అనిపించింది అని. దట్స్ ఓకే. ఎందుకంటే అందరి రివ్యూస్ ఒకలాగా ఉండాలని లేదు. సో ఇది నా స్టైలు, నేను చూస్తున్న వ్యూ ఏదైతే ఉంటుందో ఆ వ్యూ కొంతమందికే మ్యాచ్ అవుతుంది. లైక్ అండ్ షేర్ సినిమా పంచాంగం.